నమ్ముతున్నారా మీరు? దేవునికి అన్నీ సాధ్యమే నమ్ముతున్నారా? దేవునికి అన్నీ సాధ్యమని నమ్ముతున్నారా? మీ జీవితంలో మీకు అసాధ్యమైనది ఎన్నో కార్యాలు మీ జీవితాల్లో చేస్తున్నాడు కదా దేవుడు. మీ జీవితాల్లో ఇది అసాధ్యము అనుకునేవి మీ జీవితాల్లో ఎన్నో దేవుడు చేసి ఉంటాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ కూడా ఒకానొక టైంలో దేవుడు మీరు ఎలా పట్టబడ్డారు దేవుడి కంటే మీ జీవితంలో ఎంతో గొప్ప కార్యము చేసినప్పుడు ఇది అసాధ్యము అనుకున్నది దేవుడు చేసినప్పుడు మీరు దేవుని శక్తిని తెలుసుకుని దేవుని నమ్ముకుని ఆయన సన్నిధిలో ఈ రోజున కూర్చున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఏదో గొప్ప కార్యము చేసినప్పుడు ఆయన కార్యాన్ని మీరు చూసినప్పుడు, కళ్ళారా చూసినప్పుడు, మీ జీవితాల్లోనే మీరు స్వంతంగా అనుభవించినప్పుడు దేవుని శక్తిని తెలుసుకుని ఆయన బలమైన దేవుడు, ఘనమైన దేవుడు, నిజమైన దేవుడు అని మీరు తెలుసుకుని ఆయన పాదాల సన్నిధిలో ఈరోజు ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా మీరు కూర్చుని ఒక సాక్షిగా మీరున్నారు. దేవుడు బలమైన దేవుడని, ఘనమైన దేవుడని చెప్పడానికి మీరే సాక్షులు. మీరు, నేను, మనమందరం కూడా సాక్షులమే. ఈ భూమి సాక్ష్యం, ఈ నేల సాక్ష్యము, సముద్రములు సాక్ష్యములు, సమస్తము సాక్ష్యాలే. దేవునికి అన్నీ సాధ్యమే. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ చేశారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి ఆరిన నేలగా ఆయన చేసి ఉన్నాడని అనేక పరిశోధనల ద్వారా సైంటిస్టులు తెలుసుకుని ప్రపంచానికి తెలియపరిచారు. మరి అది ఆయన చేసిన గొప్ప కార్యమే కదా, ఆయన చేసిన అద్భుత కార్యమే కదా. బైబిల్ గ్రంథములో మన జీవితంలో కూడా అనేక రోగముల నుండి, రుగ్మతల నుండి, బలహీనతల నుండి, భయాల నుండి, దురాత్మల ప్రభావముల నుండి, సమస్యల నుండి, అప్పుల బాధల నుండి కన్నీళ్లు తుడిచి దుఃఖ దినాలను సమాప్తము చేసి మన ఇంటిని, మన ఒంటిని, మన కుటుంబాన్ని, మన సమస్తాన్ని ఆదరించి అనుగ్రహించి కృప చూపించి ఆయన దయా సంకల్పము చొప్పున, ఆయన కృప చొప్పున, ఆయన ప్రసన్నత చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ముఖకాంతి మన అందరి మీద ప్రకాశింపచేసి ఆయన వెలుగు, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని నడిపింపచేస్తూ మన పాదములకు దీపముగా ఉంటూ మన త్రోవలకు వెలుగై ఉంటూ మనల్ని నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుకి సమస్తము సాధ్యమే అని మనమే సాక్షులము. ఇక్కడ కూర్చున్న మనమే సాక్షులము. 1, 2 ఎన్ని కార్యాలు మన జీవితంలో జరుగుంటాయి, ఎన్ని దేవుడు మనకు చేసి ఉన్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆయనకి సమస్తము సాధ్యమే అంటే ఆయన దేనినైనా చేయగల శక్తివంతుడు, ఏ కార్యాన్నైనా చేయడానికి శక్తి కలిగిన వాడు. కనుకనే మన జీవితంలో అనేక కార్యాలు చేసినా, ఎర్ర సముద్రం 2 పాయలు చేసినా, ఎలాంటి గొప్ప కార్యాలు చేసినా ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయన చేయగలిగాడు. అంతేకాకుండా దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మీరు కూడా చేయగలరు అని చెప్తున్నాడు. మీరు కూడా చేయగలరు అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు చేయగలుగుతాం? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కార్యములు చేయాలి అంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. మనం బాప్తిస్మం పొందుకుంటాం. బాప్తిస్మం అనేది మన చేతుల్లో ఉన్నది. దైవజనుడి ద్వారా నీటి బాప్తిస్మం తీసేసుకుంటాం, అక్కడతో అయిపోయింది అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్మ శక్తి అనేది అంత ఈజీ కాదు.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అంటే దేవుడైతే చెప్తున్నాడు, మీరు శక్తిని అందుకుంటారు, ఈ ప్రపంచమంతా కూడా మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మనము మన పరిధి మేరకు మనము ప్రపంచమంతా ఒకవేళ ఎవరిని ఎలా వాడుకుంటాడో వాళ్ళని అలా వాడుకుంటాడు, కానీ ఇక్కడున్న మనల్ని మాత్రం కనీసం ఈ గ్రామానికి మనం ఒక సాక్షులుగా, ఈ గ్రామానికి మనం ఒక సాక్షులుగా, ఈ ప్రాంతానికి మనం ఒక సాక్షులుగా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడంటే ఆయన శక్తి నొందినప్పుడు. ఆయన శక్తి మన మీదకి ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి ఎప్పుడు వస్తాడంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు. అంటే నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన శక్తిని అందుతాం. మీరు అనుకోవచ్చు, మనకి ఎందుకు వచ్చిన పరిశుద్ధాత్మ, మనకి అంత అవసరం ఏముంది, మనం వస్తున్నాం వెళ్తున్నాం, మనం బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం చాలు కదా అనుకుంటున్నారు. అయితే మీలో చాలామంది బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, శక్తి లేకుండా ఉన్నారు, ఎంతో దుఃఖముతో బాధలతో ఏడుస్తూ ఉన్నారు, దేవుని దగ్గర మొర్ర పెడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ మన మీదికి రాలేనప్పుడు మాత్రమే వాటన్నిటికీ అధికారం ఉంటుంది. పరిశుద్ధాత్మ రానప్పుడు మాత్రమే వాటికి అధికారం ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు రోగాలకు అధికారం ఉంటుంది. పరిశుద్ధాత్మ మీలో లేనప్పుడు బలహీనతలకు, దురాత్మలకు అధికారం వస్తుంది. పరిశుద్ధాత్మ మీలో లేనప్పుడు దెయ్యములు మిమ్మల్ని బెదిరిస్తాయి, లోపరుచుకుంటాయి, బలహీనతకు గురి చేస్తాయి. పరిశుద్ధాత్మ మీలో లేనప్పుడు ఒకవేళ ఎవరైనా మీ మీద ఏదైనా మంత్ర ప్రయోగం చేస్తే, సాతబళ్ళు, చెల్లంగి శక్తులు ఇటువంటివి ఏమైనా మీ మీద ప్రయోగిస్తే, పరిశుద్ధాత్మ మీ మీద లేనప్పుడు అవి మిమ్మల్ని లోపరుచుకుంటాయి, మిమ్మల్ని బలహీనులుగా చేస్తాయి, మిమ్మల్ని శక్తి లేని వాడిగా చేసేస్తాయి. పరిశుద్ధాత్మ ఎందుకండి మాకు అవసరం లేదు అనుకుంటే నీ కుటుంబంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. పరిశుద్ధాత్మ లేనప్పుడు నీవు బలహీనురాలువు, బలహీనుడు అయిపోతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మన శక్తిని అందుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిపాలిస్తాడు. దేవుడు అన్నాడు కదా, నేను వెళ్ళకపోతే ఉత్తరవాది అయిన ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అన్నాడు యేసు ప్రభు శిష్యులతో అంటాడు. పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తేనే మన జీవితము పరిపూర్ణం అవుతుంది. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడే మనము భక్తి జీవితంలో కానీ మన జీవిత ప్రయాణంలో కానీ మనకు ఒక సార్థకత ఉంటుంది. మనకు కావలసినవన్నీ నెరవేరుతాయి, అన్నీ మనం సాధించుకోగలుగుతాం. మరి పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు కొంత త్యాగం చేయాలి, కొంత వదులుకోవాలి. ఇప్పుడు నీ ఒంట్లో ఉన్న క్రొవ్వు వదులుకోవాలమ్మా. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నీ ఒంట్లో ఉన్న క్రొవ్వు ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. లివర్కి క్రొవ్వు పట్టింది, గుండెకు క్రొవ్వు పట్టింది, లేకపోతే కిడ్నీలకు క్రొవ్వు పట్టింది, లేకపోతే క్రొవ్వు ఎక్కువగా ఉంది. కాబట్టి ఆహారాన్ని తగ్గించమంటాడు, కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోమంటాడు. అన్నీ తినొద్దు, కొన్నింటినే తినంటాడు. తక్కువ భోజనం తిను, ఎక్కువ కర్రీ తిను అంటాడు. ఒక పూటే భోజనం చేయంటాడు. అవి తినొద్దు, ఇవి తినొద్దు, ఇవి తినొద్దు, అవి తినొద్దు, అన్ని రకాల లిస్టు పెడతాడు నీ ముందు. ఎందుకని? నీ ఒంట్లో ఉన్న ఆ క్రొవ్వు, ఆ కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నాయో అది కరగాలి కాబట్టి. కరగకపోతే అది నీకు హాని చేస్తుంది కాబట్టి అవి తింటూ మానే అంటాడు. తింటూ మానేస్తావు. మానకపోతే నీ ఒంట్లో ఉన్న ఆ కొలెస్ట్రాల్ తగ్గదు.
షుగర్ ఎక్కువగా ఉంది, తీపి వస్తువు మానే అంటాడు. వైట్ రైస్ బాగా తగ్గించాయి అంటాడు. మానేయాలి నువ్వు. మానకపోతే ఆ షుగర్ నీకు తగ్గదు. అంటే నువ్వు ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి ఏం చేయాలి? త్యాగం చేయాలి. అలాగే దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి రావాలనుకున్నప్పుడు కొన్నింటిని నువ్వు త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి అని మీరు అన్నప్పుడు ఏమీ లేదు. యేసు ప్రభువుకి నచ్చనివి మీరు మానేయాలి. యేసు ప్రభువుకి ఇష్టము లేనివి మీరు మానేయాలి. అంతే. ఇంకంతకంటే మీరు చేయవలసింది ఏమీ లేదు. మీరు మానవలసింది, అయ్యో నేను మాంసం మానేయాలండి, నో, మాంసం మానక్కర్లొద్దు. మరి ఏది మానేయాలండి? తిండి మానేయాలి, తిండి మానక్కర్లొద్దు. నువ్వేం కలుగుతో తినొచ్చు, అన్నీ చేయొచ్చు. కొన్నింటిని మాత్రం దేవుడికి విరుద్ధమైన కార్యాలు కొన్ని ఉన్నాయి, అవి మానేయాలి. నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకోవాలి, నిన్ను నువ్వు యథార్థంగా ఉంచుకోవాలి. దేవునికి సజీవ యాగముగా నీ శరీరాన్ని అప్పగించుకోవాలి. దేవునికి నీ శరీరాన్ని సజీవ యాగముగా అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు. అప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ ఒంట్లో ఏమున్నా పోతాయి. అనారోగ్యం కూడా నిలబడలేదు. అనారోగ్యం ఏది నిలబడలేదు. డాక్టర్లు ఏం పని అవ్వదు నీకు అని చెప్పినా పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు అవన్నీ పోతాయి. దేవుడు మళ్ళా పూర్ణ ఆయుష్ని ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడండి? పూర్ణ ఆయుష్ని ఇచ్చేస్తాడు దేవుడు. ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అంతేకాదు, దురాత్మలతో పీడింపబడుతున్నప్పుడు, దురాత్మలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ దురాత్మలు నీలో నిలబడలేవు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ దురాత్మలు నీకు భయపడతాయి. భయపడి నీ చెంతకు రాలేవు, పారిపోతాయి, కాలిపోతాయి, నిన్ను ముట్టుకోవడానికే భయపడతాయి. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు. చూడండి, పుతోను అను దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ గురించి మనం బైబిల్లో చూస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 16 చదువమ్మా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చాలు. పుతోను అనే ఒక దెయ్యము ఒక చిన్న అమ్మాయిలో ఉందంట. పుతోను అనే ఒక దెయ్యము ఒక చిన్న అమ్మాయిలోకి చొరబడి ప్రవేశించి సోది చెప్తూ ఉందంట. వచ్చిన వారందరికీ సోది చెప్పడం ద్వారా ఆ అమ్మాయి ద్వారా ఒక అతను డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడంట. అలా చాలా కాలంగా జరుగుతుంది. ఆ విధంగా ఆ యజమానుడు ఎవరైతే ఉన్నాడో వాడు డబ్బు బాగా సంపాదించాడు, ధనవంతుడయ్యాడు. సరే, ఒక రోజున ఆ ఇల్లు ఉన్న ప్రాంతంలో ఆ రోడ్డు మీద నుండి పౌలు గారు వెళ్తూ ఉన్నాడు. అంటే పౌలు శీలలు ఆ దారి మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఆ దెయ్యం అంటుంది, సర్వోన్నతమైన దేవుని కుమారులు వీరు మీకు రక్షణ మార్గం చూపగలరు అని కేక వేస్తుందంట. చూసారా? మనుషులు గుర్తించట్లేదు కానీ దెయ్యాలు గుర్తిస్తున్నాయి. ఎవరిని? దేవుని దాసుల్ని, దేవుని యొక్క శిష్యులను దెయ్యాలు గుర్తించి, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు, వీళ్ళ వల్లే మీకు రక్షణ మార్గం వస్తుంది, నా వల్ల కాదు అని చెప్తుంది. చూసారా?
అక్కడికి వచ్చిన సోది చెప్తున్న వాళ్ళకి ఏమని చెప్తుంది? అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఏమని చెప్తుంది? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ అమ్మాయి మాకు సోది చెప్పిద్ది కదా, మాకేదో మంచి జరిగిద్ది కదా అని వస్తే, ఆ సమయానికి ఆవిడ సోది చెప్తూ ఉన్న సమయంలో ఈ పౌలు శీలలు అలా రోడ్డు మీద రాగానే ఆ దెయ్యానికి డైవర్ట్ అయిపోయింది. దెయ్యం ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం డైవర్ట్ అయిపోయి ఎవరిని చూస్తుంది? పౌలును శీలను చూస్తుంది. చూసి అంటుంది, వాళ్ళకి సోది చెప్తూ మానేసి అరుగరుగో సర్వోన్నతమైన దేవుని కుమారులు అని వాళ్ళని చూపిస్తుంది. వాళ్ళని చూపిస్తే జనం అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఎవరబ్బా వీళ్ళు అలా చూస్తున్నారు? ఇలా చూశారు. వాళ్ళ వల్లే రక్షణ మార్గం లభిస్తుంది మీకు అందరికీ కూడా అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెయ్యం కూడా అక్కడ సువార్త చేస్తుంది, అవునా? మరి మీరు సువార్త చేస్తున్నారా? దెయ్యం సువార్త చేస్తుంది, మీరు చేస్తున్నారు సువార్త? పరలోకం కావాలంటే సువార్త చేయాలి, నరకం కావాలంటే సువార్త మానేయాలి. అమ్మా, సువార్త చెయ్యాలి. చేస్తేనే మీరు బాగుపడతారు, ఆశీర్వదింపబడతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కాబట్టి మీరు సువార్త చేయాలి. ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్తుంటే విన్నాను నేను. ఆయన పేరు స్టీవెన్. ఆయన 310 సంఘాలు కట్టాడు. ఆయన పాస్టర్ గారు కేజీన్నర బంగారం ఉంటే ఒక్కొక్క కాసు కరిగించి ఆయన బోల్డ్ అంత సేవ చేశాడు. మీరు అనుకుంటారు సేవకులు అంటే తినేస్తున్నారు అనుకుంటారు. మీరు సేవకులు ఆ బాక్స్లో డబ్బులు తినేస్తారు అనుకుంటున్నారు. తినేరమ్మా. సేవకులు చాలా పని చేస్తారు. మీరు ఏయో కానుకలు మాకు బట్టలు కొడుక్కొని ఇస్తూ ఉంటారు. అవి కూడా నేను సేవలో వాడేస్తాను. సేవలోకి చాలా అవసరం ఉంటాయి డబ్బులు. సేవ అంటేనే బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. చాలా డబ్బులు సేవకే వాడేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కోసం చెయ్యాలని చేస్తుంటాం. సేవ దేవుని కోసం చేయాలి కాబట్టి చేస్తాం. మీరు సువార్త చెయ్యాలి. ఆ సేవకుడు సేవకు రాకముందు, సేవకు వచ్చిన తర్వాత కేజీన్నర బంగారం కరిగించి దేవుని సేవ చేశాడు. ఆయన 310 సంఘాలు పెట్టాడు. పాపం ఆ పాస్టర్ గారు ఎంత మంచిదో చూడండి. బంగారం కేజీన్నర బంగారం వాళ్ళ పుట్టింటోళ్ళు ఇస్తే మొత్తం అంతా పాస్టర్ గారికి ఒక సంవత్సరానికి ఒక కొంత ఇచ్చేసేసి మొత్తం మీద బంగారం అంతా వాడేసాడంట ఆయన సేవ నిమిత్తము. పాస్టర్ గారు ఎంత మంచిదో చూడండి. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సేవకు రాకముందు ఒకటే పెట్టుకున్నాడంట ఒకటే టార్గెట్ అంట. రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్తేనే కానీ నేను పడుకోకూడదు అని నిర్ణయించుకున్నాడంట ఆయన. రోజుకి ఒక్కరికైనా దేవుని గురించి చెప్తే కానీ పడుకోకూడదు. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు గురించి చెప్పడమే. ఒరే బాబు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను రా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుడు చాలా గొప్పరా బాబు, ఆయన ఎలా మన కోసం ప్రాణం పెట్టాడురా, మన కోసం సిలువలో రక్తాన్ని సిందించాడురా, 3వ రోజున మళ్ళీ తిరిగి లేచాడురా, సమాధి కూడా ఇప్పుడు ఖాళీగా ఉందంట యెరూషలేములో. ఇలా ఎంతో కొంతసేపు చెప్పడమే సువార్త అంటే. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట, నేను సువార్త చెప్తేనే కానీ పడుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాడంట. ఆ కారణం చేత మీరు ఉంటారు కదా, నేను ఒక పూట భోజనం మానేస్తాను అని కొంతమంది నిర్ణయం తీసుకుంటారు, అవునా? ఒక పూట భోజనం మానేస్తానను, లేకపోతే 7 వారాలు ఉపవాసం ఉంటానను, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉంటానను, 20 రోజులు ఉపవాసం ఉంటానను, ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీరు. అలాగే ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ప్రతిరోజు ఒక్క మనిషికైనా యేసు ప్రభు గురించి చెప్పకుండా పడుకోను అని నిర్ణయం తీసుకున్నాడంట. రోజు అలాగే ఎవరికొకరు చెప్పేసేవాడట. అయ్యో చెప్పకపోతే దేవుడు ఊరుకోడు ఈరోజు అని ఎవరికొకరు చెప్పేసేవాడట. ఎప్పుడైనా ఏ మనిషి దొరక్క పడుకుని పోయాడు అనుకో, నిద్ర పట్టింది కదంట. ఏ రోజైనా ఏ మనిషి దొరకలేదు చెప్పడానికి దొరక్క అప్పుడు ఏం చేస్తే, నిద్ర అట్టకపోతే అర్ధరాత్రిగా లేచేసి బయటకు వచ్చేసేసి ఆ టైంలో ఎవరైనా దొరికితే వాడికి కూడా చెప్పేసేవాడట, అర్ధరాత్రిగా ఎవరైనా దొరికితే. అలా చెప్పాడంట. అలా మరి చేసాడు సువార్త అతను. మరి ఈరోజు చాలా పెద్ద సేవకుడు ఆయన. ప్రపంచం మొత్తం తిప్పేశాడు దేవుడు ఆయన్ని. దేవుడు అన్నాడంట,
భూ దిగంతముల వరకు నాకు నేను తిప్పుతాను అన్నాడంటే, భూ దిగంతములు అంటే ఏంటంటే ఇంకా అక్కడి నుంచి భూమి ఉండదు, ఇంకా లాస్ట్ అన్నమాట, ఎండ్. భూమి అక్కడతో అయిపోద్ది, ఇంకా అక్కడతో భూమి అయిపోద్ది, భూమి అక్కడ వరకే ఉంటుంది, అక్కడ వరకు తీసుకెళ్తానన్నాడు దేవుడు. అలా తీసుకెళ్ళాడంట ఆయన్ని. ప్రపంచ దేశాలన్నీ తిప్పి భూమి ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకెళ్ళాడంట. దక్షిణ ధ్రువం అంటారు దాన్ని, దక్షిణ ధ్రువం. ఇది దక్షిణ ధ్రువం ప్రభా, ఇక్కడ నుంచి భూమి లేదు అన్నాడంట. అప్పుడు దేవుడు గుర్తు చేశాడంట, నీకు ఒక రోజు వాగ్దానం ఇచ్చాను కదా, భూ దిగంతముల వరకు నిన్ను తిప్పుతానని, గుర్తుందా అంటే, అవును ప్రభా నాకు గుర్తుంది, ఇదిగో ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చావని దేవుడికి స్తోత్రం చేసి ప్రార్థన చేశాడంట. అంటే దేవుడు సువార్త చేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఊరికినే వదిలేయలేదు. దేవుడు సువార్త చేస్తే ఊరికినే వదిలేయడు. కాబట్టి దేవుని సువార్త చేయడం అలవాటు చేసుకోండి, దేవుని పని చేయడం అలవాటు చేసుకోండి, దేవుని కొరకు పాటుపడడం అలవాటు చేసుకోండి. మీ సర్వ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, మీరు సుఖంగా జీవిస్తారు, ఆరోగ్యంగా జీవిస్తారు, శక్తి పొందుతారు. మీరు ఏం తిన్నా చక్కగా అరుగుదలకు వస్తుంది, మీరు నడిచిన పరిగెట్టిన ఆయాసం రాదు, మీ అవయవాలన్నీ దేవుడు బాగు చేస్తాడు, ఆరోగ్యంగా ఉంటాం. దేవుడు పని చేస్తే నేను ఎందుకు పోగొట్టుకుంటాడు దేవుడు చెప్పండి? దేవుడు పని చేస్తే, నా కుమారుడా నువ్వు నాకు చాలా పని చేయాలి అని బ్రతికిస్తాడు. ఏలియా చనిపోదాం అనుకుంటాడు కదా, ఇజ్బేల్ రాణి చంపేస్తాకి సైనికులు పంపిస్తే ఆయన అరణ్యంలోనికి పారిపోయి ఎవరో మహారాణి చేతులు నేను చావడం ఏంటి, ఒక దైవజనుడిని ప్రభా నువ్వే చంపేయి అంటాడు. నాకు ఇసుకొచ్చేస్తుంది, ఈ ప్రాణం మీద ఇసుకొచ్చేసింది, నువ్వు చంపేయి, నేను ఎందుకు ఇలా పరిగెట్టాలి, ఇలాగెందుకు దోకోవాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా కుమారుడా నీతో నాకు చాలా పని ఉంది, నువ్వు ఆహారం తిని 40 రోజులు ప్రయాణం చేయి అంటాడు. అంటే దేవుని పని మనం చేస్తే ఆయన బ్రతికిస్తాడని దీన్ని బట్టి అర్థమైంది. దావీదు అంటాడు, ప్రభువా మన్ను నిన్ను స్తుతిస్తుందా అంటాడు. ఎందుకని? ప్రభువా నేను అనారోగ్యం వచ్చి చనిపోతే మట్టి అయిపోతాను కదా, మట్టి నిన్ను స్తుతిస్తుందా ఏంటి? స్తుతించదు కదా. కాబట్టి నేను బ్రతికుంటే నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా అంటే దేవుడు దావీదుని మరి ఎంతకాలం పండు ముసలుడైపోయే వరకు బ్రతికింపజేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి కొరకు పనిచేస్తే మనల్ని బ్రతికిస్తాడు. పండు వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రతికిస్తాడు. దేవుడు శక్తిమంతుడు. కాబట్టి మన కొరకు మనం జీవిస్తే కాదు, దేవుడి కొరకు మనం జీవించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడి కోసం జీవించాలి, చనిపోయిన తర్వాత దేవుడితో జీవించాలి. అదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ పుతోను అనే దెయ్యము ఇదిగో వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు అని చెప్తుంటే ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు యాకులపడి దాని వైపు తిరిగి నువ్వు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక అది ఏం చేస్తుందంటే ఆ దెయ్యం ఇంకా సోది పోయింది. ఈ వీళ్ళ బెంగ పట్టేసుకుని దెయ్యానికి రోజు అదే చెప్తుందంట, ఇంక రోజు అదే పని అంట. ఇంకా వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుందంట వెనకాల. వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీరే మీకు రక్షణ మార్గం అని ప్రకటిస్తుందంట. రోజు అదే పని అంట. ఇంకా చూడండి, ఒక రోజున పౌలు గారికి ఇసుకొచ్చిందంట, ఇదేంట్రా ఇది రోజు మనల్ని వెనకలబడి మనల్ని చిరాకు చేస్తుంది అని ఒక రోజు ఏదో ఒంటి మీద ఏ కాలితే తీసి పడతారు చూడు, అలాగా పౌలు గారు ఎలా వెనక్కి తిరిగి యేసు నామములో వదిలిపోనాడంటే అంతలాగా. ఆ దెబ్బతో ఆ అమ్మాయిలో ఉన్న దెయ్యం ఏం చేసిందండి? పారిపోయిందంటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూశారు కదా, పరిశుద్ధాత్మ శక్తి అంటే అది. మిమ్మల్ని ఎవరైనా దెయ్యం పట్టుకున్నా, చేతబడి పట్టుకున్నా, భూతం పట్టుకున్నా, గాలి పట్టుకున్నా భయపడవలసిన అవసరం లేదు. మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందితే మీరు కూడా ఆతలు బాగుంటారు అంతే. ఎవరిని? దెయ్యాలని ఆతలు బాగుండి అంటారు మీరు కూడా. అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు దెయ్యాలు మనల్ని ఏమీ కూడా చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు అలాగన్నాడంతే. ఒంటి మీద దోమాలితే మనం కొడతాం చూడు, అలాగా ఆ అమ్మాయిని పట్టుకున్న దెయ్యాన్ని
ఆతల బావ అన్నాడంటే ఇలాగా ఆ దెబ్బతో భయపడిపోయి ఆతల పోయిందంతే, పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశాడండి. పౌలు ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. అపోస్తుల కార్యాలు 19:11 చూడు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. నాలో దేవుని అభిషేకం ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, ఉదాహరణకే మీలో ఎవరైనా రోగి ఉన్నారనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ముట్టుకున్నా మీకు రోగం తగ్గిపోద్ది, లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకున్నా మీకు రోగము తగ్గిపోద్ది. పౌలు గారు అలాగే జరిగేదంట, పౌలు గారికి అలాగే జరిగేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఒక పేషెంట్ ఇంటి దగ్గర మంచం మీద పడి ఉండి లేవలేని స్థితిలో ఉంటే అతను ఒంటి మీద ఉన్న ఒక టవలో ఒక కచ్చిఫో తెచ్చి పౌలు గారికి ముట్టించి ఇలాగా ఆ కచ్చిఫు లేకపోతే టవలో ఆ క్లాత్ ఏదైతే, ఆ వస్త్రం ఏదైతే ఉందో అది తీసుకుని వెళ్ళి ఆ బెడ్ మీద పడి ఉన్న పేషెంట్ మీద పెడితే ఆ పేషెంట్ లేచి కూర్చుండేవాడంట. దేవుడు పౌలు గారికి అంత అభిషేకము, అంత శక్తిని ఇచ్చేశాడు. అంతేకాకుండా చూడండి, ఆ దెయ్యములు కూడా వదిలిపోయాను. దెయ్యాలు కూడా పౌలు గారి పేరు చెప్తే గడగలాడిపోయి అంట. మనం బైబిల్ చదువుకుంటున్నాం కాబట్టి, బైబిల్లో ఉన్న విషయాలు మనం గ్రహించుకుంటాం కాబట్టి మనం జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. దైవికమైన జ్ఞానం మనలో ఉంది కాబట్టి, దేవుని శక్తి మనకి కమ్ముకుంటుంది కాబట్టి మనం కొంచెం జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించాలి, ఆలోచన చేయాలి. ఏది మంచి ఏది చెడ్డ అనేది మనం ఆలోచన చేయాలి. అందరూ పోయే బాటలోనే అందరూ అనే మాటలాగే మనం ఉంటే ఇంకా మనం బైబిల్ చదువుకునే ప్రయోజనం ఏముంది? వాక్యం విని ప్రయోజనం ఏముంది? మీరు సంఘములో ఎంత మంచి మాటలు చెప్తారండి, ఎన్ని గొప్ప మాటలు చెప్తారు మీరు, అవన్నీ వింటదండి. ఎందుకంటే ఆ మాటలు వింటదే, మరలా సమయం వచ్చినప్పుడు ఇంక నోరిప్పిందంటే అందరూ పారిపోవలసిందేనండి. అంత చండాలంగా మాట్లాడొద్దండి, అంత జ్ఞానం లేకుండా ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంచెమైనా ఆలోచన చేస్తే మీరు ధన్యులవుతారు. లేకపోతే ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా వృధా అయిపోద్ది. దేవుడి కట్టడలను మీరు పాటించకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను దెయ్యాలు పోగొట్టాను అంటే దేవుడు ఒప్పుకుంటారనుకుంటున్నారా? ఏమన్నాడు? ఒక పాస్టర్ గారు వెళ్ళి పరలోకరం డోరు దగ్గర నిలబడి, ప్రభువా నన్ను లోపల తీసుకెళ్ళిపోతాడు, నేను పాస్టర్ గారిని కదా, భూలోకంలో చాలా పెద్ద పని చేశాను నేనని హ్యాపీగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ కుమారుడిని వచ్చేసాను, నాకు రెడ్ కార్పెట్ వేయనట్లుగా వెళ్ళాడంట. యేసు ప్రభు అన్నాడంట, నీ దారి ఇది కాదు నా కుమారుడా, నీ దారి అది అగ్నిగుండంలోనికి అన్నాడంట. అదేంటి ప్రభువా, నేను పలానా డేవిడ్, లేకపోతే శామ్యూల్, పలానా దావీదు, పలానా అబ్రహాముని, నీకు తెలియదా? నేను భూలోకంలో బోళ్ళని చేశాను కదా ప్రభువా, నేను ఎంతమందికి దెయ్యాలతలు కొట్టాను, ఎంతమందికి ప్రార్థనలు చేశాను, ఎంతమందికి ఇచ్చేసాను, అది చేశాను, ఇది చేశాను, నన్ను నరకానికి వెళ్ళమన్నవాడు తండ్రి. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా వద్ద నుండి మారు మాటలేదు, ఇంకా తొలగిపోండి అన్నాడు. అంతే. నేను ప్రార్థన చేశాను తండ్రి భూలోకంలో ఉన్నప్పుడు, నేను ఉపవాసం ఉన్నాను తండ్రి, నేను చాలా చేశాను తండ్రి అంటే ఏమీ దేవుడు ఒప్పుకోడు. నీకు మెయిన్ ఏం కావాలంటే మారు మనసు రావాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దేవుడి కట్టడలను పాటించాలి. దేవుడి కట్టడలను పాటించకుండా ఎంత భక్తి చేస్తే ప్రయోజనం ఏమని చెప్పండి? ఏం చేసినా ఉపయోగం లేదు. అది అదిగో ఆ వ్యక్తిని ఏమైతే అన్నాడో నిన్ను కూడా అదే అంటాడు దేవుడు. ఎవరైనా మారు మనసు లేకుండా, క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపించకుండా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పడం వృధా. నువ్వు క్రియల్లో చూపించు, వాళ్ళే కనుక్కుంటారు. నువ్వు క్రియల్లో చూపించినప్పుడు ఓహో ఇతను యేసుప్రభు నమ్ముకున్నట్టుకున్నాడని వాళ్ళే చెప్తారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నువ్వు చెప్పకపోయినా నువ్వు చేసే పనులను బట్టి
నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు క్రీస్తు బిడ్డవని, యేసు ప్రభు బిడ్డవని వాళ్ళే తెలుసుకుంటారు. అలా నీ జీవితం ఉండాలి. అలా ఉన్నప్పుడే క్రీస్తు నిన్ను అంగీకరిస్తాడు. అలా లేనప్పుడు నువ్వు నిజం చెప్తున్నాను, నేనేదో మాటకు సాల్తికి చెప్పట్లేదు సుమా, నిజం చెప్తున్నాను. మీరు అలా జీవించకపోతే ఎంత ప్రార్థన చేసిన వృధాయే, ఎంత భక్తి చేసిన వృధాయే. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళలో మీరుండరు. కొంతమంది మాత్రమే ఉంటారు అందులో. ఎవరు ఆ విధంగా పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడైనా గ్రహించి దేవుడు చెప్పినట్లు నడుచుకుంటారు కదా, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారు కదా. విన్న వాక్యం ప్రకారంగా కొంచెమైనా మీరు మీ ఇష్టానుసారంగా బ్రతికేటప్పుడు ఒక్క మాట అయినా మీకు గుర్తు రావాలని, ఈ వాక్యం, ఈ బైబిల్లో ఉన్న ఒక్క మాట అయినా మీకు గుర్తు రావాలి. మీకు నచ్చినట్లుగా మీరు ప్రవర్తించేటప్పుడు ఒక్క మాట అయినా దేవుని మాట మీకు గుర్తు రావాలి. అయ్యో, దైవజనులు ఈ విధంగా చెప్పాడు కదా, బైబిల్లో ఈ విధంగా ఉంది కదా, బైబిల్లో మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆ విధంగా నడుస్తున్నాం ఏంటి అనే స్పృహ మీకు కలిగి ఉండాలి. అది లేకపోతే నిజం చెప్తున్నాను నేను, మీరు ఎంత భక్తి చేసినా, ఎంత కాలం మీరు దేవుణ్ణి ఆరాధించినా పరలోకానికి మాత్రం చేరుకోలేరు. ఈ లోకంలో మీరు ఒకవేళ సుఖంగా బ్రతికేచ్చేమో కానీ పరలోకానికి మాత్రం చేరుకోలేరు. పరలోకానికి చేరుకోవాలంటే యేసు ప్రభువుకి ఇష్టం వచ్చిన మార్గంలో నడవాలి. దేవుడు ఆయుధం ఏంటో తెలుసా? ఇక్కడ వదిలేస్తాడు నిన్ను, నాకు దొరుకుతావులే అనుకుంటాడంటే దేవుడు ఒక్కటే. నువ్వేం చేస్తావు? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావు, అప్పుడు నువ్వేమనుకుంటావు? ఎప్పుడో దొరుకుతారో నాకు నువ్వు అనుకుంటావు. అంటే దొరికేంత వరకు వెయిట్ చేస్తావు. దొరుకుతావు లేవా నువ్వు, ఎప్పుడో చోట నాకు ఎక్కడో చోట అని దొరికినప్పుడు టప్పన పట్టుకుంటావు. యేసు ప్రభు కూడా అలాగే చూస్తాడు. భూలోకంలో ఉన్నంతసేపు నువ్వు ఏడ్చేస్తావు దేవుడికి బడి, కాబట్టి నేనేమీ చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది. కాబట్టి ఆయన ప్రేమకు లొంగిపోయి ఆయన కృప కుమ్మరించి నేనేమీ చేయకుండా వదిలేస్తాడు. కానీ ఆయన అంటాడు, నువ్వు నాకు ఒక రోజు దొరుకుతావులే అంటాడు. అంతే. ఎక్కడ దొరుకుతావు అంటే, నువ్వు పరలోక రాజ్యం కాడ గేటు కాడ దొరికేస్తావు. నువ్వు గేటు కాడ దొరికేస్తావు. ఎవరైనా సరే, నేను ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్పట్లేదు సుమా, ఇక్కడ అందరినీ ఉద్దేశం చెప్తున్నాను. నేను గేటు కాడ దొరికేస్తారు మనం మంచి జీవితాన్ని జీవించకపోతే. కాబట్టి మనము మంచి జీవితాన్ని జీవించాలి, 10 మందికి మేలైన జీవితాన్ని జీవించాలి. కనీసం నీ వలన ఒక్కరికైనా ఉపయోగపడే జీవితం నువ్వు జీవించాలి. నీ వల్ల ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి నష్టం లేని జీవితం నువ్వు జీవించాలి. ఒకవేళ నీ వల్ల ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మాత్రం కలగకూడదు నీ వలన. ఒక మాట ఉంది, గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, 100 మంది దోషులు నేరస్తులు తప్పించకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి అయినా కూడా శిక్షింపబడకూడదు అన్నాడు గాంధీ గారు. అంటే తప్పు చేసిన వాడు 100 మంది తప్పించేసుకున్నా పర్వాలేదు, కానీ తప్పు చేయనోడు ఒక్కడు కూడా ఆ శిక్ష అనుభవించకూడదు అన్నాడు. అలాగే మన ద్వారా ఎవరు బాధపడకూడదు. వీలైతే మనం సహాయం చేయాలి. మనం చేయలేకపోతే చేసే వాళ్ళని చూపించాలి. అది చేయలేకపోతే మౌనంగా ఉండాలి తప్ప ఎవరికి మనం నష్టం కలిగించకూడదు. అలాగే దేవుని కొరకు, దేవుని రాజ్య స్వార్థ కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు కొంచెమైనా పాటుపడాలి. లేకపోతే నువ్వు దేవుని నమ్ముకున్న దానికి అర్థమే లేదు. నీ కోసమే నువ్వు దేవుని నమ్ముకున్నానని నువ్వు అనుకుంటున్నావు. అది 100% తప్పు. దేవుడు నువ్వు వస్తావని ముందే తెలుసు ఆయనకి. నువ్వు నన్ను నమ్ముకుంటావని ఆయనకు ముందే తెలుసు. నీవు వచ్చిన తర్వాత నీ ద్వారా ఆయన రాజ్యం కట్టాలనేది ఆయన ఉద్దేశం. నువ్వు ఆయన రాజ్యం కట్టే ఆ కట్టడలో ఒక ఇటుకై ఉండాలి. నేనేమీ చేయలేను, నా వల్ల ఏమవుతుందంటే, నీ వల్ల ఏమీ అవ్వదు. నీ వల్ల ఇంత ధూళి కూడా లెగదు. నిజమే, ఆ మాటకు నేను ఒప్పుకుంటాను. కానీ
నీ ద్వారా దేవుడు చేస్తాడు. నీ ద్వారా దేవుడు చేస్తాడు. మీలో చాలామంది ఏమంటారంటే, బాబు మేము ఏం చేయగలం బాబు, మేము అల్పులము తండ్రి, మేము అభాగ్యులము, మా వల్ల ఏమీ అవ్వదు, మేమేమీ చేయలేము అని ముందే దేవుడి దగ్గర కాడు వదిలేస్తారు మీరు. అది ఎందుకంటారంటే తప్పించుకోవడానికి అంటారు మీరు ఆ మాట. నేనేమీ చేయలేనని తప్పించుకుంటాకి దేవుడి దగ్గర అంటారు. కానీ దానివల్ల దేవుడు నొచ్చుకుంటాడు. చిచ్చి ఇతన్నా నేను ఎన్నుకున్నాను. ఇప్పుడు కోడి పందెం జరిగిద్దమ్మా, కోడి పందాలు జరుగుతాయి. ఒకడు ఒక సంవత్సరం పెంచుతాడు ఒక పుంజుని. పెంచాడు, ఏమంటాడు తెలుసా? రే రండి రండి అని జబ్బలు కొడతాడు. కాసుకోండి నా పుంజి మీద, 1,00,000 కాసుకుంటారో మీరందరూ కాసుకోండిరా, నా పుంజి ఏంటనుకున్నావు, ఇది డేగా, ఏ పేర్లు ఉంటాయి దానికి, ఇది కముసు, అది డేగా, ఇది నా పుంజు కానీ బరిలో దిగిందంటే అవతల పుంజు దెబ్బగా పడవలసిందే అంటాడు. నిజమే కావాలనుకుని వెనకలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒరే ఈడి పుంజు మీద నేను 10,000 కాస్తున్నాను, నేను 5,000 కాస్తున్నాను, నేను 50,000, 1,00,000 కాస్తున్నాను కాసేస్తారు. అలాంటి పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత పందాలు జరిగేసిన తర్వాత ఈడు ఎంతో ధీమాగా ఉన్నాడు. నా పుంజు బరిలోకి దిగిందంటే దెబ్బకు అవతల పుంజు పడవలసిందే అని ధీమాగా ఉన్నాడు. ఈ పుంజు బరిలోకి దిగ్గానే ఒక్క దెబ్బకు పడిపోయిందనుకో, ఈ మేపినోడు పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. మేపినోడు ఏమనుకుంటాడు? గుండె గుబేలైపోయి అక్కడే కూలిపోతాడు. వెనక ఉన్న వాళ్ళందరి ముందు ఏం చెప్పాడు? మీరు పందాలు కాసుకొని నా పుంజు మీద చూసుకొని చూపించాడు, ఇది నా పుంజు అని చూపించాడు. కానీ అది ఏమాత్రం కూడా ఫైట్ ఇవ్వలేదు, ఒక్క దెబ్బతో పడిపోయింది. అప్పుడు ఆడు ఏమంటాడు తెలుసా? ఆ పుంజుని తిడతాడు వాడు, ఒక్క తిట్టి కాకుండా తిడతాడు. దేవుడు నిన్ను కూడా ఆయన రాజ్యము కట్టడంలో ఒక ఇటుకగా నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలుచుకున్నప్పుడు కనీసం దేవుని కొరకు నువ్వు ఏమీ చెయ్యకపోతే, చిచ్చి ఇతన్నా నేను పిలుచుకున్నది, ఈ వేస్ట్ ఫెలోస్ నేను నా బిడ్డలుగా నేను రక్షించుకున్నది, వీళ్ళ కోసమా నేను రక్తాన్ని చిందించింది, వీళ్ళ కోసమా నేను ప్రాణం పెట్టి తిరిగి లేచింది అని దేవుడు నొచ్చుకుంటాడు. అర్థమవుతుందా? నీ వలన నయా పైసా ఉపయోగం లేకపోతే దేవుడు నిన్ను బట్టి నొచ్చుకుంటాడు. కాబట్టి నీవు దేవుడికి ఉపయోగపడతావనే నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు అనుకుంటావు నా కోసమే నేను దేవుళ్ళలోకి వెళ్ళాను అనుకుంటావు, నా అనారోగ్యం కోసమే నేను దేవుళ్ళలోకి వెళ్ళాను అనుకుంటావు, నా బాగు కోసమే నేను దేవుళ్ళలోకి వెళ్ళాను అనుకుంటావు. నిజమే, నువ్వు నీ అనారోగ్యం కోసమో లేకపోతే నీ ఏదో సమస్య కోసమో నువ్వు వచ్చావు, కాదని కాదు. అవి నీకు దేవుడు తీరుస్తాడు. తీర్చి నిన్ను బాగు చేసి మంచి స్థితిలో పెట్టి ఆ స్థితిలో పెట్టే ప్రాసెస్లో నువ్వు దేవుడి కోసం ఉపయోగపడాలి. దేవుడి కోసం నువ్వు ఏమైనా ప్రయాసపడాలి. ఒక మాట దేవుడి కోసం ఇంకొక వ్యక్తికి చెప్పాలి. నువ్వు నిన్నేమో డబ్బులు ఇచ్చేయమంటలేదు దేవుడు, బంగారం ఇచ్చేయమంటలేదు, వెండి ఇచ్చేయమంటలేదు. నా గురించి ఇంకొకరికి చెప్పరా నాయన అన్నాడు అంతే దేవుడు, ఇంకేం కాదు. ఆయన గురించి ఇంకొకరికి చెప్పాలి. అది కూడా నువ్వు చెయ్యకపోతే నువ్వెందుకు? వేస్ట్ కదా. మరి ఇంకెందుకు దేవుడు నమ్ముకుంటూ నువ్వు? నేను అంటలేదు సుమా, దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడి కొరకు మీరు ఏమైనా చెయ్యాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా? అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, ఆశీర్వాదాలతో పొందుకుంటారు. వినేవాడికే చెప్పండి, గొడవ పెట్టేవాడితో చెప్పవలసిన అవసరం లేదు. వాడి కోసం ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నేను ఎవరికి చెప్పగలను, నేనేం చేయగలను అనుకుంటే నువ్వుగా చేసేది దేవుడు చేయిస్తాడు నీ చేత. అదే అందుకే చెప్పాను, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మోషేని పిలిచి దేవుడు అంటాడు, ఫరోతో వెళ్ళి మాట్లాడంటే, అయ్యి బాబు ఫరో దగ్గరికి నేను వెళ్ళనా, నన్ను చంపేస్తాడు ప్రభువా, ఆ దేశానికి రాజు వాడి దగ్గరికి వెళ్ళి నీ గురించి నేనేం చెప్పను అంటే, నేను మాట్లాడతాను నా కుమారుడు నువ్వు వెళ్ళంటే, తప్పించుకోవడం కోసం మోసే ఏమంటాడు తెలుసా? ప్రభువా నాకు నోటి నత్తి, నాకు ఈ నత్తోడు ఏం చెప్తాడు దేవుడి గురించి మాటలు, ఈ నత్తోడు ఏం చెప్పగలడు, నాకు ఏం మాట్లాడటమే రాదు ప్రభువా, నేనేం చెప్పను, నేను వెళ్ళను బాబోయ్ అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా?
నోటిని ఎవరిచ్చారు, చెవులు ఎవరిచ్చారు, కళ్ళు ఎవరిచ్చారురా? నేను కాదురా ఇస్తా అవన్నీ, నాకు తెలియదా నువ్వు నత్తడు అన్న సంగతి? నీతో నేను మాట్లాడిస్తాను, నువ్వు వెళ్ళి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మీలో చాలామంది మాట స్పష్టంగా వచ్చినా కానీ హృదయంలో మీకు నత్తుంది. హృదయంలో మీకు నత్తుంది. ఎందుకు నత్తుందంటే హృదయంలో ఉందా మీకు చేయాలని, కానీ హృదయంలోంచి నోట్లోంచి చేతలు రాదు మీకు. ఎందుకని? హృదయంలో నత్తుంది మీకు. హృదయంలో ఉంది సువార్త చేయాలని, కానీ నోట్లోకి రావట్లేదు. అది దేవుడు చేపిస్తాడు మీ చేత. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు చెయ్యి, నువ్వు బాగుపడతావు. నువ్వు చెయ్యి, నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు చెయ్యి, నీకు సంతోషం కలుగుతుంది. నీకు చెయ్యి, నీ శరీరంలో ఉన్న బలహీనతలన్నీ తగ్గిపోతాయి. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. నాకేమి మాటలు రావు, నా మాట ఎవడంటాడు అని అనుకోవద్దు. ఎవరి నోట్లో దేవుడు ఏ మహిమ పెడతాడో తెలీదు. ఎవరి చేతిలో దేవుడు ఏ మహిమ పెడతాడో తెలియదు. దేవుడు వాడుకుంటాడు. నువ్వు నేను ఎవరమో. కాబట్టి మనం అందరం కూడా దేవుడి కోసం పాటుపడదాం. మన జీవితాలు మార్చుకుందాం, మన కుటుంబాలు మార్చుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.